ఐపీఎల్ లో సంచలన ప్రదర్శనతో టీమిండియాలోకి వచ్చాడు వైభవ్ సూర్యవంశీ. ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ లో 3 మ్యాచ్ల్లో పెద్దగా మెప్పించలేకపోయిన వైభవ్ సూర్యవంశీ జింబాబ్వేతో సిరీస్ లో దుమ్ము రేపాడు. ఆఖరి టీ20లో 81 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా గెలిచాడు. అతి పిన్న వయసులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలిచిన ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. అయితే వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ మరో యంగ్ సెన్సేషన్ అభిషేక్ శర్మను ఒత్తిడిలోకి నెట్టేసినట్టుగా కనిపిస్తుందని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. అభిషేక్ శర్మ జింబాబ్వేతో 3 టీ20లోని నిరాశపరిచాడు. మూడో టీ20లో 4 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ శర్మ బ్లెస్సింగ్ ముజరాబాని బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఈ సిరీస్ లో 3 మ్యాచ్ల్లోనూ అభిషేక్ శర్మ ఒక్కసారి కూడా కనీసం సింగిల్ డిజిట్ స్కోర్ కూడా దాటలేకపోయాడు. మొత్తంగా ఈ 3 మ్యాచ్ల టీ20 సిరీస్ లో అతి తక్కువ పరుగులు చేసిన భారత బ్యాటర్ గా చెత్త రికార్డు సొంతం చేసుకున్నాడు. ఇక ఈ చివరి టీ20 మ్యాచ్ లో 49 బంతులు ఫేస్ చేసిన వైభవ్ సూర్యవంశీ 8 ఫోర్లు 4 సిక్సర్లతో 81 పరుగులు చేశాడు. వైభవ్ సూర్యవంశీకి ఈ సిరీస్ లో రెండవ హాఫ్ సెంచరీ ఇది. 15 ఏళ్ల వయసులో 2 అంతర్జాతీయ హాఫ్ సెంచరీలు బాదిన బ్యాటర్ గా వరల్డ్ రికార్డు బ్రేక్ చేశాడు. వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో బీభత్సవమైన క్రేజ్, ఫాలోయింగ్, పాపులారిటీ తెచ్చుకున్నాడు. అలాగే వైభవ్ సూర్యవంశీ కారణంగా ఐపీఎల్ లో యశస్వి జైస్వాల్ ని జనాలు పట్టించుకోలేదు. అతను త్వరగా అవుట్ అయిన హాఫ్ సెంచరీ చేసిన ఫ్యాన్స్ గుర్తించలేదు. ఇప్పుడు అభిషేక్ శర్మ కూడా అదే రకమైన ఒత్తిడిలోకి పడిపోయాడు. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ అభిషేక్ శర్మను తీవ్రమైన ఒత్తిడిలోకి పడేసినట్టుగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. తనకంటే చిన్నవాడు బౌలర్లను చెడుగుడు ఆడేస్తుంటే తాను అంతకంటే బాగా ఆడాలనే ప్రయత్నంలో ఒత్తిడిలోకి గురై అభిషేక్ శర్మ వికెట్ పారేసుకుంటున్నాడు. మొదటి టీ20లో 8 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ శర్మ సింగిల్ మాత్రమే తీశాడు. ఆ తర్వాత రెండో మ్యాచ్ లో 2 ఫోర్లు బాది టచ్ లోకి వచ్చినట్టే కనిపించిన దూకుడుగా ఆడే ప్రయత్నంలో వికెట్ పారేసుకున్నాడు. ఇక మూడో మ్యాచ్ లోను ఒకే బౌలర్ బ్లెస్సింగ్ ముజరాబాని బౌలింగ్ లోనే అభిషేక్ శర్మ అవుట్ కావడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. వైభవ్ సూర్యవంశీ కారణంగా సంజు శాంసన్ తుది జట్టులో చోటు కోల్పోవాల్సి వచ్చింది. ఇక సంజు శాంసన్ రీ ఎంట్రీ ఇవ్వాలంటే అటు అభిషేక్ శర్మ పైనే ఉంది. ఇక మొత్తంగా తన ప్లేస్ పై కత్తి వేలాడుతుందని అభిషేక్ శర్మ భయపడుతున్నట్లుగా ఉంది.